అతడు కేవలం నిమిత్త మాత్రం. నా కథను నేనే వ్రాసుకుంటాను, నా కథను నేనే చెప్పి భక్తుల కోరిక తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దాన్ని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారి ఇంకే నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఈ కథారచనలోనే ఏమిటి వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేతితో నేను వ్రాస్తాను. అలాంటి బుద్ధితో శ్రవణం, మననం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులు వారే సాధించుకుంటారు. రచయిత నిమిత్త మాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంటా బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తుంటే శాంతి లభిస్తుంది. నా కథను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుడిని. ఇతరత్రాన్ని నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసులో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభావం కలిగి